విజయవంతమైందన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. తన పాదయాత్రను కొందరు అవహేళన చేసినా రైతు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగలిగామన్నారు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారన్నారు. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్ ఊసేలేదన్నారు. ధాన్యం కొనుగోలు ఇంకా ఆలస్యం అవుతుందని కలెక్టరే స్వయంగా చెప్పారన్నారు. పాదయాత్రకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసినా శాంతియుతంగానే ఆందోళన చేశామన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని అధికార పక్షానికి హితవు పలికారు ఎమ్మెల్యే. మాపై ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం చేసే తప్పుల్ని బయట పెడుతూనే ఉంటామన్నారు. కొన్ని కళ్ళాల దగ్గర పోయి ఒక చిన్న చైన్ రన్ చేయండి, రోజు ఒక కళ్ళని కూడా నా రిక్వెస్ట్. ఏమైందంటే ఇంకొద్ది ప్రెజర్ దొరుకుతుంది గవర్నమెంట్ మీద, తొందరగా కనీసం కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడన్నా మనం ఈ సగం మంది రైతులన్నా మనం కాపాడగలిగితే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ అందరి నుంచి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక చైన్లా రన్ చేయండి. ఒక 10 గ్రామాలు పోయి ఇప్పటికి దీంట్లో ఎంత కొనుగోలు జరిగింది. ఎందుకంటే 100% నేను ఇప్పుడు కలెక్టర్ చెప్పాను, మేము చాలా స్పీడప్ చేస్తాం సార్, విల్ డూ ఇట్ రైట్ నౌ. ఎందుకంటే అంతకుముందు మనం ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా రైస్ మిల్తో అగ్రిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు రైస్ మిల్ అగ్రిమెంట్ ఇప్పుడు ఎంత తెలుసా, రైస్ మిల్ కూడా కేవలం 40% రైస్ మిల్తో అగ్రిమెంట్ అయిపోయింది. అంటే కేవలం 40%. సో కొనుగోలు చేసి నీకు లేదు, కొనుగోలు చేసినాక తీసుకుపోనీకి లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, కొనుగోలు చేసినాక స్టాక్ చేయడానికి కూడా ప్రాబ్లం ఉన్నది. సో అందుకని మీ అందరితో కూడా ఇంత బ్రహ్మాండంగా మాకు సహకరించారు, మీరు ఆశీర్వదించారు మీరు అందరూ కూడా. సో మీ రిక్వెస్ట్ ఏంటంటే నేను చేసిన దానికి మీ నుంచి చిన్న హెల్ప్ ఏంటంటే సపోర్ట్ కావాల్సిందంటే కొన్ని కళ్ళాల దగ్గర పోయి రిపోర్ట్ చేస్తే తొందరగా నేను ఆల్రెడీ కలెక్టర్ గారు మంచిగా కూడా తొందరగా రెస్పాండ్ అయిన వారు విల్ పికప్ ద పేస్ అన్నారు, తొందరగా స్పీడ్ అప్ చేస్తామని చెప్పినారు. మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా తొందరగా ఈ పేస్ని పికప్ చేస్తాం. మీరు అందరూ కూడా కొద్దిగా నా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని కళ్ళాలకు పోయి కొద్దిగా ఎంత పోయింది, ఎంత వచ్చింది, ఎన్ని రోజులైంది. నేను పోతున్నప్పుడు నెల రోజులైంది, నెల రోజులైంది. వాళ్ళే తీస్తున్నారు పాపం, ఆడపోస్తున్నాం సార్, మళ్ళీ పోస్తున్నాం సార్ అని చెప్తా ఉన్నారు. పాపం నెల రోజులైంది. ఎవరైనా ఒకరు కొన్ని కళ్ళాల దగ్గర. ప్రకాశం జిల్లా